హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి కబుర్ని అయితే చెప్పారు. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి చివరి తేదీ అనేది కూడా విడుదల చేస్తూ ఖచ్చితంగా ఈ తేదీలోపు వెంటనే ప్రతి రైతు కూడా ఈ పత్రాలు అనేది కూడా కలిగి ఉండి ఇలా చేస్తేనే రైతుల యొక్క ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయని, వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేయాలని, ఇలా చేసినటువంటి రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. రైతులందరి ఖాతాలలో కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడతగా 5,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. ఈ 5,000 రూపాయలు అనేది కూడా తొలి విడతగా జమ చేస్తారు. రెండో విడతగా 5,000 రూపాయలు, మూడో విడతగా 4,000 రూపాయలు, ఇలా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకం పేరుతో విడుదలవుతాయి. మిగిలిన 6,000 రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పీఎం కిసాన్కి సంబంధించి సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో విడుదల చేస్తారు. మొత్తం 20,000 రూపాయలు అయితే రైతుల యొక్క ఖాతాలలో కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది. ఇక దీనికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి. అలాగే బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా, అంటే భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకొని పంటలన్నీ కూడా ఈక్రాఫ్ట్ చేయించుకోవాలి. ఇలా చేయించుకున్న తర్వాత నేరుగా మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారంటే మీకు ఒక అప్లికేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ అనేది కూడా ఫిలప్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే మీరు ఒకవేళ ఆన్లైన్లో మీ యొక్క స్టేటస్ అనేది కూడా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కూడా వెబ్సైట్ లింక్ అనేది కూడా క్రింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీరు ఆన్లైన్లో మీ యొక్క స్టేటస్ అనేది కూడా తెలుసుకోవచ్చు. అంటే ఒకవేళ ఆ స్టేటస్ అనేది కూడా రిజెక్ట్ అని వస్తే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి సమీప కేంద్రాలను అనేది కూడా సమీపించాలి.